ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, రాఘవ్ ఏమయ్యాడు? రాజు, రాఘవ్ని నీతోనే తీసుకొచ్చావు కదా. అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. అయినా సడన్ గా ఈ పొగ ఎందుకు వచ్చింది? నేనేదో సెలబ్రేషన్స్ చేస్తున్నారు అనుకున్నాను రాజు. అమ్మాయి గారు, రాఘవన్ నేను తీసుకొస్తున్నట్టు మీకు కాకుండా ఇంకెవరికైనా తెలుసా అమ్మాయి గారు? ఆహా, అమ్మకి నాకు తప్ప ఇంకెవరికి తెలీదు రాజు. మరి రాఘవన్ ఎవరు మాయం చేసినట్టు అమ్మాయి గారు? అదే అర్థం కావట్లేదు రాజు. సరే, మీరు ఇక్కడే ఉండండి అమ్మాయి గారు, నేను వెళ్ళి చూసొస్తాను. సూర్య నేను కలవడం ఆ దేవుడికి ఇష్టం లేనట్టుంది. అందుకే రాఘవని సూర్య దగ్గర వరకు తీసుకొచ్చినా సూర్య ముందుకు తీసుకుని రాలేకపోతున్నాము. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. ఒక్క 5 నిమిషాలు, మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. అప్పుడు నన్ను కొట్టండి, చంపండి, మీ ఇష్టం. నన్ను వదిలిపెట్టండి. ఆవుదోడ కథలు బుర్రలేని పులే నమ్మనప్పుడు నేనెలా నమ్ముతా అనుకున్నావు? రే కోటి, వీడిని తీసుకెళ్ళరా. రే ముందు వాడు నోరు మూయండిరా. అబ్బబ్బబ్బబ్బా, నీ టైమింగే టైమింగ్ జీవన్. నరాలు తెగిపోయేంత ఉత్కంఠకు తీసుకెళ్లిపోతావు, చిటికలో ఉత్కంఠకు తెరదించేస్తావు. నువ్వొక్క నిమిషం లేట్ చేస్తే ఆ రాజుగాడు రాఘవని తమ్ముడు ముందుంచేవాడు. రాఘవ నిజం మొత్తం కక్కేసుండేవాడు. ఆ నెక్స్ట్ సెకండే మా తమ్ముడు మా ఇద్దరిని ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడు. అవును జీవన్, ఆ మందారం దెబ్బకి నిన్నే మమ్మల్ని చంపినంత పని చేశాడు. ఇప్పుడు రాఘవ నిజం చెప్పుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని కాపాడలేడు. నువ్వే దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడావు. మా పాలిట నువ్వే దేవుడివి. మిమ్మల్ని కాపాడింది దేవుడు కాదు, దేవత. దేవత? ఆ దేవత అక్కడుంది. ఇక్కడుందేంటి జీవన్? తను మా తమ్ముడు పర్సనల్ సెక్రటరీ మాధవి. ఇది ఇక్కడ మనం మాట్లాడుకున్నదంతా వినేసింది జీవన్. ఈ విషయం మా మావయ్యకి తెలిసినా మమ్మల్ని చంపేస్తాడు. మీరు భయపడకండి. తను సూర్యప్రతాప్కి గవర్నమెంట్ అపాయింట్ చేసిన మాధవి కాదు, నేను అపాయింట్ చేసిన రాధిక. సూర్యప్రతాప్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం, వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయలేకపోతున్నాం. ఆ ఇంట్లో మీరుండి కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాలు గెలిచిన రాజుల గురించి విన్నాం. అలాగే నేను గెలుద్దామని డిసైడ్ అయ్యాను. ఆ ప్రయత్నంలో భాగంగానే అసలైన మల్లెల మాధవిని నా కంట్రోల్లో పెట్టుకుని ఈ రాధికని మాధవి ప్లేస్లో పంపించాను. హలో రాజు. రాఘు దొరికాడు అమ్మాయి గారు, ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఇక్కడ భూమి పూజ జరుగుతోంది రాజు. నువ్వెంత త్వరగా రాఘవ్ని తీసుకొస్తే అంత మంచిది.
చెప్పు రాధిక. ఆహా, నా పేరు విని ఎన్ని రోజులైందో. ఏం లేదు జీవన్, రాజు రాఘవని తీసుకొస్తున్నాడంట. నోవే రాధిక, నేను రాఘవ దగ్గర ఉన్నాను. నువ్వు విన్నది అబద్ధమై ఉండొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకో జీవన్. ఓకే రాధిక. ఒక్క నిమిషం. రేయ్ లేవండి, లేవండి. రాఘవ ఏడ్రా? అన్నా, ఆ రాజుగాడు వచ్చి మమ్మల్ని చితకబాది ఆ రాఘవ్ని తీసుకెళ్ళిపోయాడన్నా. చెత్తనాయాలారా, మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు. రండి. అమ్మా, రాఘవా, ఆహా, ఎక్కడ పట్టాడో తెలీదు గాని భలే పట్టాడు. ఇది వీడి మనిషిని ముందే తెలిసింది కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను. లేదంటే హారతి విషయంలో ఆడుకున్నాడు, దీని విషయంలో కూడా ఆడుకునేవాడు. ఏం ఆలోచిస్తున్నావు దీపక్? అసలు ఈ దేవత మమ్మల్ని ఎలా కాపాడిందా అని ఆలోచిస్తున్నాను. నిజంగా నువ్వు మా ప్రాణాలు కాపాడిన దేవతవి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. జీవన్, నేను తర్వాత కాల్ చేస్తాను. నేను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే రాధిక, నువ్వు బయలుదేరా. థ్యాంక్ యూ. రాజు కనిపించాడా? లేదమ్మాయి గారు, అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఎంత పనైంది రాజు. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? వచ్చే బడ్జెట్లోనే ఈ బస్తీ డెవలప్మెంట్ గురించి చర్చిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.